టీ20 వరల్డ్ కప్ 2024కు ఈ రోజు నుంచి చూసుకుంటే మరో 46 రోజుల సమయం ఉంది. జూన్ 2 నుంచి జూన్ 29 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికోసం టీమిండియాను మే తొలి వారంలో ఎంపిక చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ 4 వారాలు ముగియడంతో 8 స్థానాలు దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. మరో 7 స్థానాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ సీనియారిటీ ప్రకారం చూస్తే ఇప్పటికే సుమారు 8 స్థానాలు భర్తీ అయినట్లే చెప్పొచ్చు. వీటిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్స్ కూడా ఉంటారు. అయితే 7 స్థానాల కోసం పోటీ పడుతున్న ప్లేయర్స్ మాత్రం చాలా మందే ఉన్నారు. వాటిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేసే అవకాశం లేదని కూడా ఇప్పటికే ఓ బీసీసీ అధికారి స్పష్టం చేశారు. ఇప్పుడు మనం 8 మంది కన్ఫర్మ్ అయిన ప్లేయర్లు ఎవరో చూసుకుంటే వాళ్ళలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీ20లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేస్ బౌలర్ బుమ్రా, ఫినిషర్ రింకు సింగ్, లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ మాత్రం కన్ఫర్మ్ గా కనిపిస్తున్నారు. ఇక వికెట్ కీపింగ్ కోసం పంత్తో పాటు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. పంత్ కన్ఫర్మ్ అయిన మరో స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో సంజు శాంసన్ టాప్ ఫామ్లో ఉండడం అతనికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు కూడా జట్టులో స్థానం దక్కవచ్చు. ఇక వీళ్లే కాకుండా మహమ్మద్ సిరాజ్, శివన్ దుబే, శుభమాన్ గిల్, హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ కూడా టీ20 వరల్డ్ కప్ టీం రేసులో ఉన్నారు. వీళ్లే కాకుండా కేఎల్ రాహుల్, మయాంక్ యాదవ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, మోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ను కూడా సెలెక్టర్లో పరిశీలించే అవకాశం ఉంది. అంటే మిగిలిన 7 స్థానాల కోసం 14 మంది ప్లేయర్స్ పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. టీం ఎంపికకు కనీసం మరో 20 రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్లో ఇప్పటికీ జట్టులో చోటు ఖాయం చేసుకునే ప్లేయర్స్ తమను తాము నిరూపించుకునే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్లో ఇండియన్ టీం తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో తలపడుతుంది. జూన్ 11న పాకిస్తాన్తో మ్యాచ్ ఉంటుంది. ఈసారి వరల్డ్ కప్లో మొత్తంగా 20 టీమ్స్ పాల్గొంటున్నాయి.